Recording in progress. Yes, good afternoon, everyone. So, myself, Ahmad Jani, and today I am here to announce today I am here to give an announcement regarding the upcoming batch, which is exclusive CMA Inter Group 2 batch, so which is started today. And today we are giving the introductions and giving the clarity and the things what we are going to do in the next few days. So. First of all, just we'll discuss the things like which subjects and what are the things I am going to cover in the group 2 syllabus. So CMA Inter group 2 lo I am going to deal with paper number 9B, like strategic management, and అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి పేపర్ నెంబర్ 10A, థింక్ బట్ యువర్ కార్పొరేట్ అకౌంటింగ్. And strategic management, like SM is for 50 మార్క్స్, అండ్ అలాగే కార్పొరేట్ అకౌంటింగ్ కూడా 50 మార్క్స్ ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్. సో ఎవరైనా జాయిన్ అయితే థింక్ వెంటనే మ్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ఫర్ 50 మార్క్స్, అండ్ అలాగే కార్పొరేట్ అకౌంటింగ్ కూడా 50 మార్క్స్ ఉంటుంది. అండ్ వేర్ లైక్ టోటల్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో వీఆర్ గోయింగ్ టు థియరిటికల్గా ఉంటుందండి, కొంచెం థియరీ కాన్సెప్ట్స్ ఎక్కువ, థియరీ కాన్సెప్ట్ అండ్ థియరీ పేపర్ ఇది మొత్తం కూడా, అండ్ చాలా ఈజీగా ఉంటుంది. వీ కెన్ లెర్న్ అబౌట్ ద రియల్ లైఫ్లో మనం ఎలాంటి కంపెనీస్ ఎలా ఉంటాయి, కంపెనీ యొక్క స్ట్రాటజీస్ ఏంటి, అలా ఎవ్రీథింగ్ వీ కెన్ అండర్స్టాండ్ ఇన్ ద పేపర్ 9ని. అండ్ 10 వచ్చేసరికి ఫుల్లీ ప్రాక్టికల్ పేపర్, లైక్ రియల్ లైఫ్ అకౌంటింగ్ అండి. అంటే లైక్ మనం రియల్గా కంపెనీస్ ఏదైతే చూస్తూ ఉంటామో ఆ కంపెనీస్లో అకౌంటింగ్ ఎలా చేస్తాం, ఇప్పుడు వరకు మీరు నేర్చుకోలేదు ఇది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం యూఆర్ గోయింగ్ టు స్టడీ దిస్ వన్, కార్పొరేట్ అకౌంటింగ్. ఓకేనా? అంటే ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్నారు, ఆల్రెడీ అకౌంటింగ్ నేర్చుకున్నారు, బట్ దట్ ఈస్ ఫర్ ద సోల్ ప్రొప్రైటర్షిప్ ఫార్మ్స్కి నేర్చుకున్నారు, నాట్ ఫర్ ది కంపెనీకి ఫస్ట్ టైం నేర్చుకోబోతున్నారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే రెండు కూడా ప్రాక్టికల్గా ఉంటాయి, ఏది కూడా మీకు థియరిటికల్గా కాదండి. ఎవ్రీథింగ్ వీ కెన్ కోరిలేట్ విత్ ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ రియల్ లైఫ్ థింగ్స్. సో these two subjects I am going to cover in the group 2 syllabus. And when come to the batch related things, yes, you know, like batch started on today, like December 23 అండి. మనకి లొకేషన్ వచ్చేసరికి ఎస్ఆర్ నగర్, హైదరాబాద్, వెంకటరావు నగర్ కాలనీ, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. అండ్ ఎలా ఉంటుంది సార్ బ్యాచ్ క్లాసెస్ ఎలా ఉంటాయి? సో ఆల్రెడీ మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఆల్రెడీ గ్రూప్ 1 కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే, సో యూ కెన్ నో ద సేమ్ ప్రాసెస్ అండి. లైక్ యూ హ్యావ్ ద ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ఉంటాయి, అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. అండ్ యూ నో ద థింగ్స్. అండ్ అలాగే జూమ్, ఇన్ కేస్ యూ ఆర్ అనేబుల్ టు అటెండ్ ద ఫేస్ టు ఫేస్ క్లాసెస్, బట్ యూ కెన్ ఇన్ రియల్ టైమ్ యూ కెన్ జాయిన్ త్రూ ద జూమ్ లింక్. సో ఆన్లైన్లో కూడా మీరు క్లాసెస్ వినొచ్చు అండి. అండ్ యూ నో ద బెనిఫిట్స్, లైక్ యూ విల్ గెట్ ద రికార్డింగ్స్. సో మీరు ఏదైతే క్లాసెస్ ఏదైతే మిస్ అయ్యారో, లేదా ఏదైతే కాన్సెప్ట్ రిలేటెడ్గా మీకు ఇంకా ఎక్కువగా కాన్సెప్చువల్ క్లారిటీ కావాలనుకుంటారో, ఫర్ దోస్ వీడియోస్, ఫర్ దోస్ లెక్చర్స్ యూ కెన్ యాక్సెస్ టు ద రికార్డింగ్స్ విల్ బి ప్రొవైడెడ్ టు యూ. సో ఎప్పుడైతే మన క్లాసెస్ అయిపోతాయో, సో ఇన్ జస్ట్ సమ్ టైమ్ యూ విల్ గెట్ ఇన్ యువర్ మొబైల్ యాప్స్. సో మొబైల్స్లో మీకు యాప్స్ డౌన్లోడ్ చేయించేసి, సో ద ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్, విల్ బి గివెన్ టు యూ.
Okay, sir. Everything is perfect. So why we should join for only for in Target Academy? Target Academy లోనే ఎందుకు జాయిన్ అవ్వాలంటే, అండ్ ఐ విల్ గివ్ యూ సమ్ థింగ్స్ అండ్ విచ్ యూ విల్ సీ ఓన్లీ ఇన్ టార్గెట్ అకాడమీ. ఓకేనా, కొన్ని థింగ్స్ అండ్ కొన్ని ఫెసిలిటీస్ అండి. సో ఓన్లీ టార్గెట్ అకాడమీలో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి, నాట్ ఇన్ ఎనీ అదర్, నాట్ ఇన్ అదర్ ఇన్స్టిట్యూషన్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా చెక్ చేస్తే రిలేటెడ్ టు ద ఫీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ చెక్ విత్ ద ఫీజ్, సో అదర్ ఇన్స్టిట్యూషన్స్లో ఫర్ షూర్ యూ కెన్ గో అండ్ చెక్, అడగండి, మాట్లాడండి, తెలుసుకోండి. సో ఫీజ్ రిలేటెడ్గా ద ఛార్జ్ దే విల్ కలెక్ట్ ఈజ్ హయ్యర్, అండ్ మనం కలెక్ట్ చేసేది లోయర్ టు ద అదర్ థింగ్స్. అదర్ ఇన్స్టిట్యూషన్స్తో పోల్చుకుంటే మన దగ్గర చాలా ఫీజు అనేది తక్కువగానే ఉంటుంది. ఎందుకు సార్ తక్కువ తీసుకుంటున్నారంటే, వీఆర్ నాట్ టేకింగ్ లెస్ అండి, నేను తక్కువ ఫీజు తీసుకోవట్లేదు. అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ టేకింగ్ హైయర్, దట్స్ ఇట్. మనం 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 ఇచ్చే రిసోర్సెస్కి, మనం ఇచ్చే ఫెసిలిటీస్కి, స్టూడెంట్స్కి కావాల్సిన థింగ్స్కి అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే వీఆర్ టేకింగ్ ద బెస్ట్ వన్, ప్రాఫిట్స్ కూడా తీసుకుంటున్నాం, నాట్ ఛార్జింగ్ హై, దట్స్ ఇట్. మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఏంటండి అంటే దే ఆర్ టేకింగ్ ద కస్టమర్, అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ని గ్రాఫ్ చేసుకున్నారండి. ఎక్కువ ప్రైజెస్, ఎక్కువ ఫీజెస్ చూపించేస్తే అదేదో చాలా ఎక్కువ చెప్పేసినట్టుగా, ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తున్నట్టుగా అదొక నోషన్ అంతే. ఎక్కువ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు, తర్వాత స్టార్టింగ్ కొంత సిలబస్ చెప్పేసి వదిలేస్తారండి. ఇట్ వోంట్ హ్యాపెన్. తర్వాత సిలబస్ కూడా సరిగా జరగదు, మధ్యలో ఫ్యాకల్టీస్ చేంజ్ అవుతూ ఉంటారు. ఒక ఫ్యాకల్టీ వచ్చిన తర్వాత మధ్యలో ఆపేసి వెళ్ళిపోతారు, ఇంకొక ఫ్యాకల్టీ వస్తారు. సో ఇట్ వోంట్ బి కంటిన్యూటీ ఏది ఉండదు అక్కడ, అండ్ దెర్ ఈజ్ నో గ్యారంటీ. అండ్ చాలామంది స్టూడెంట్స్ అలా వచ్చి మాకు కన్సల్ట్ అయ్యి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పి మళ్ళీ మా దగ్గర మొత్తం క్లాసెస్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దట్స్ వై టేక్ ఏ ప్రాపర్ డెసిషన్. సో ప్రాపర్గా డెసిషన్స్ అనేది తీసుకోండి. సో హియర్ మీకు ఏంటండి అంటే మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఇన్ టార్గెట్ అకాడమీ ఏంటండి అంటే వీ హ్యావ్ ద డెడికేటెడ్ ఫ్యాకల్టీ టీమ్ ఉందండి ఇక్కడ. సో మీకు ఏంటండి అంటే స్టార్టింగ్ బ్యాచ్ నుంచి కూడా ఎండింగ్ బ్యాచ్ వరకు కూడా మీకు ఏదైతే ఫ్యాకల్టీస్ చెప్పామో, ఏదైతే ఫ్యాకల్టీస్ సబ్జెక్ట్స్ ఏదైతే చెప్పామో వాళ్ళే వస్తారు. సో దే విల్ డీల్ విత్ ద సబ్జెక్ట్స్, అండ్ మీకు ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటారు. యూ కెన్ కాంటాక్ట్ ఫర్ ఎనీ క్వరీస్, ఎనీ డౌట్స్, అండ్ దేర్ ఆల్వేస్ దేర్ ఫర్ హెల్ప్ యూ అండ్ గివ్ ద మెంటరింగ్ టు యూ. ఓకేనా, అండ్ క్లాసెస్ ఎలా జరుగుతాయి అనేది ఆల్రెడీ చెప్పానండి. ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ఉంటాయి, అండ్ అలాగే లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. అంటే మీరు యూ కెన్ జాయిన్ ఇన్ ద జూమ్లో కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ జాయిన్, అండ్ యూ కెన్ కమ్యూనికేట్ అలాంగ్ విత్ ద క్లాస్ స్టూడెంట్స్. క్లాస్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో పాటుగానే యూ కెన్ కమ్యూనికేట్ ఇన్ ద జూమ్ ఆల్సో. ఓకేనా, అండ్ వెన్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటండి అంటే టార్గెట్ అకాడమీలో ద మెయిన్ ఫీచర్స్ ఇవన్నీ కూడా బెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఒక బెస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటండి అంటే సిలబస్ కంప్లీషన్. మనం ఒక ఆన్ టైమ్ సిలబస్ కంప్లీషన్ విల్ బి పాసిబుల్ హియర్. మీకు ఎప్పుడైతే సిలబస్ డెడ్ లైన్స్ చెప్తామో, సో మ్యాక్సిమం సిలబస్ అనేది కంప్లీట్ అవుతుందండి, అండ్ విత్ 100% సిలబస్ కవరేజ్. అదర్ ఇన్స్టిట్యూషన్స్లో చాలా రేర్ అండి. సిలబస్ ఆన్ టైంలో కంప్లీట్ చేయడమే ఒక టాస్క్ అనుకుంటే 100% సిలబస్ అసలు కంప్లీషన్ అవ్వదు, దే విల్ స్కిప్. మోస్ట్ ఆఫ్ ది సిలబస్ అనేది కొన్ని చాప్టర్స్ వదిలేస్తూ ఉంటారు, అంత ఇంపార్టెంట్ కాదు వదిలేసేయండి, అండ్ ఈ సబ్జెక్ట్లో ఈ చాప్టర్స్ వరకు సి కేటగిరీ వదిలేసేయండి అంటారండి. మనం ఎప్పుడు అలా చెప్పలేదు. సి కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ ఫర్ ద రిఫరెన్స్ కోసమే చెప్పాం, కానీ ఎప్పుడు కూడా అన్ఇంపార్టెంట్ వదిలేమని కూడా చెప్పవండి స్టూడెంట్. బికాజ్ విల్ టేక్ ద ఎగ్జాస్టివ్ కవరేజ్ ఆఫ్ ది సిలబస్. ఎగ్జాస్టివ్ కవరేజ్ జరుగుతుంది, కాన్సెప్చువల్ క్లారిటీ జరుగుతుంది, అండ్ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ కూడా సాల్వింగ్ అనేది క్లాస్ రూమ్లో జరుగుతుంది. అదవుతుందా మీకు? ఎగ్జామ్కి ఎన్ని క్వశ్చన్స్ కావాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ కావాలి, ఎవ్రీథింగ్ విల్ బి డీల్డ్ ఇన్ ద క్లాస్. ఓకేనా, సో అండ్ మీకు రీసెంట్ అటెంప్ట్స్ చూసుకుంటే, సో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కూడా మనం ఏదైతే ఎగ్జామ్లో చూసామో అవన్నీ కూడా మనం క్లాసెస్లో డిస్కస్ చేసినవి, రివిజన్ ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్స్లోనే సిమిలారిటీ క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి. అండ్ మన క్లాసెస్లో ఏదైతే కంటెంట్ డిస్కస్ చేస్తున్నామో క్లాసెస్లోనే నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తాం, అండ్ క్లాసెస్ మీరు ప్రాపర్గా క్లాసెస్ విన్నా కానీ ఎంసీక్యూస్ ఈజీగా హ్యాండిల్ చేయగలం. బికాస్ వి కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ 100% కాన్సెప్ట్ అనేది మనం కవర్ చేస్తామండి, ఫ్రమ్ ద స్క్రాచ్ లెవెల్ నుంచి అట్ ద ఫుల్ కవరేజ్ అనేది క్లాస్లోనే అయిపోతుంది. అంటే ఇక ఎంసీక్యూకి మీకు అవుట్ ఆఫ్ క్లాస్ రూమ్ డిస్కషన్ అనేది వెళ్ళడానికి ఛాన్స్ లేదు. మీకు 30 మార్క్స్కి ఎంసీక్యూస్ కూడా యూ కెన్ డైరెక్ట్లీ జస్ట్ బై లిజనింగ్ ద క్లాసెస్ మీరు అటెండ్ చేయగలరు, అండ్ దట్ విల్ బి పాసిబుల్ ఇన్ ద టార్గెట్ అకాడమీలో. మనకి ఇవన్నీ పాసిబుల్ అవుతాయండి.
అండ్ ఆ తర్వాత లైక్ ఎవ్రీ వీక్ కూడా మనకి వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే మనకి ఆ వీక్ మొత్తం ఏదైతే సిలబస్ జరుగుతుందో ఆ సిలబస్ మీద యూ విల్ హ్యావ్ ద ఎగ్జామ్. సో ఆ ఎగ్జామ్స్లో కూడా మనకి మార్క్స్ని బేస్ చేసుకొని యూ విల్ హ్యావ్ ద కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి. అండ్ వీల్ చెక్ విత్ ద ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడ కావాలి ఏంటి అనేది చెక్ చేస్తూనే ఉంటామండి. అండ్ వన్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత యూ విల్ హ్యావ్ ద డెడికేటెడ్ టైమ్ ఫర్ ద ప్రిపరేషన్. మీకు ఎంత టైం కావాలో అంత టైం అనేది ఫిక్స్ చేసి, సో రివిజన్ ఎగ్జామ్స్ విల్ ఆల్సో బి కండక్టెడ్. అండ్ ప్రతి రివిజన్ ఎగ్జామ్స్లో కూడా చెక్ చేసి మార్క్స్ని బేస్ చేసుకొని ప్రాపర్ మెంటరింగ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా లైక్ అడిషనల్ బెనిఫిట్స్ అండి, లైక్ కాంప్లిమెంటరీ థింగ్స్ లాంటివి. నాట్ 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 ఎండింగ్ టు ద ప్రిపరేషన్. లైక్ కోచింగ్తో ఎండ్ చేయడం కానీ, లేకపోతే జస్ట్ కోచింగ్ అయిపోయిన తర్వాత వదిలేసేయడం కానీ అలా ఉండదండి. అన్లైక్ అదర్ ఇన్స్టిట్యూషన్స్, అదర్ ఇన్స్టిట్యూషన్లో దిస్ ఇస్ ద బేసిక్ కామన్ థింగ్. కోచింగ్ వరకు దే విల్ టేక్ కేర్. కోచింగ్ వరకు కూర్చోబెడతారు, కోచింగ్ చెప్పేస్తారు. కోచింగ్ అయిపోయిన తర్వాత దే డోంట్ నో ద లైక్ ఫ్యాకల్టీస్ అసలు కనిపించరండి. ఫ్యాకల్టీస్ ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియదు, ఇన్స్టిట్యూషన్లో ఉండరు, మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఉండదు. సో దెర్ ఈస్ నో ప్రాపర్ థింగ్స్ విల్ బి హ్యాపెన్ ఇన్ ద అవుట్ సైడ్ మార్కెట్. సో దట్స్ వై హియర్ చెప్పాను కదండి. సో మనకి త్రూ అవుట్ ద ఇయర్లో నాట్ ఓన్లీ లైక్ గ్రూప్ సిఎంఏ ఇంటర్ అండి, ద సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఫైనల్ క్లాసెస్ ఉన్నాయి మనకి. అలాగే ఫారెన్ కోర్సెస్ ఉన్నాయి, ఏసీసీఏ, యూఎస్ఏ. అండ్ దట్స్ వై ఫ్యాకల్టీస్ అంతా కూడా ఎప్పుడు కూడా మీకు అవైలబుల్గానే ఉంటాం. దట్ ఈస్ ద మోస్ట్ అడ్వాంటేజియస్ థింగ్ యూ కెన్ అవైల్ ఇన్ ద టార్గెట్ అకాడమీ. అండ్ చెప్పాను కదండి ఫీచర్స్ రిలేటెడ్గా. సో అండ్ మెటీరియల్స్ రిలేటెడ్గా చెప్పుకోవాలంటే లైక్ మీకు ఏదైతే మెటీరియల్స్ ఇస్తున్నామో, సో దోస్ ఆర్ ద లైక్ మన మెటీరియల్స్ కనుక మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతే మీకు కాన్సెప్ట్స్ మెటీరియల్స్ ప్రిపేర్ చేసి ఇస్తారండి. అంటే ఈవెన్ దో ఫర్ ద ప్రాబ్లమాటిక్ పేపర్స్ ఆల్సో కాన్సెప్ట్ అంతా కూడా మనకి క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఇచ్చేస్తూ ఉంటాం. మీరు ఆ కాన్సెప్ట్ మెటీరియల్స్ ప్రాపర్గా చదువుకొని కాన్సెప్ట్ మెటీరియల్స్లో క్లారిటీగా చదువుకుంటే చాలు. అంటే క్లాసెస్ ఏదైతే చెప్తున్నామో ఆ కాన్సెప్ట్ మెటీరియల్స్ ఎనఫ్ అండి మీకు టోటల్ చాప్టర్ మొత్తం ఈజీగా అర్థం అవ్వడానికి. ఎందుకంటే ద మెటీరియల్స్ ప్రిపేర్డ్ మనం ఏంటంటే అంటే లైక్ ఎవరైతే ఫ్యాకల్టీస్ మీకు డీల్ చేస్తున్నారో దట్ ఫ్యాకల్టీ విల్ బీ పర్సనల్గా వాళ్ళే ఇండివిజువల్గా మెటీరియల్స్ అన్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. సో దట్స్ వై ఒక స్టూడెంట్కి ఎలా అర్థమయ్యేలాగా చెప్పాలి, ఏ ఆర్డర్లో ఫాలో అవ్వాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా బెస్ట్ మెటీరియల్స్ అనేది రెడీ చేయడం అనేది జరుగుతుంది. సో మెటీరియల్ వైజ్గా యూ విల్ గెట్ ద బెస్ట్ అవుట్పుట్ ఫ్రమ్ ద మెటీరియల్స్ ఆల్సో. అండ్ బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ విల్ బి దే. అండ్ అలాగే బెస్ట్ రివిజన్ ఎగ్జామ్స్ జరుగుతాయి. సో ఎన్ని ఫెసిలిటీస్ అనేది ఉన్నాయి. అండ్ ఈ ఫెసిలిటీస్ అన్నింటిలో కూడా ఎక్కడని అంటే లైక్ దెర్ ఈస్ ఎనీ ఎక్కడ కూడా మధ్యలో లైక్ డిస్టర్బెన్స్ రావడానికి ఛాన్స్ ఉండదండి. స్టార్టింగ్ ఏదైతే చెప్పారో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఆర్డర్, దట్స్ ఇట్. మీకు ఒక క్లాసెస్ గురించి ఇలా జరుగుతాయి అంటారా, ఇలాగే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఎలాగ మనం ఏదైతే చెప్పామో అది చేస్తామండి అంతే. బట్ అదర్ ఇన్స్టిట్యూషన్స్లో ఏంటని అంటే క్వైట్ రివర్స్ జరుగుతూ ఉంటుంది. ఇట్ మే నాట్ హ్యాపెన్. అండ్ మీరు అది జరగకపోయినా మీరు క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ లేదు, అలా ఉంటుంది అక్కడ. సో దట్స్ వై తెలుసుకోండి. లైక్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా, సో యూ కెన్ చెక్ విత్ ద యూట్యూబ్కి వెళ్ళండి. అందరూ ఫ్యాకల్టీస్ వీడియోస్ ఉన్నాయండి. మీకు ఏ కాన్సెప్ట్స్ కావాలో, ఏ చాప్టర్స్ కావాలో, ఏమేమి వీడియోస్ కావాలో అవన్నీ కూడా ఫిల్టర్ చేసేసుకొని చెక్ చేయండి. అన్ని వీడియోస్లో చెక్ చేయండి. మీకు కాన్సెప్ట్స్ ఎలా అర్థం అవుతున్నాయి ఏంటి, ద వే మనం ఎలా ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు ప్రతిదీ కూడా మీ ముందు ఇచ్చేసామండి. విచ్ వాజ్ నాట్ ప్రొవైడెడ్ బై ది ఎనీ అదర్ వన్. ఎవరు కూడా అలా ఇవ్వలేరు. అవుతుందండి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా చెప్తాం, ఫ్యాకల్టీస్ ఎలా డిస్కషన్ ఉంటుంది, ద వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది అదనేది ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయరండి. చాలా రేర్, ప్రొవైడ్ చేయడం చాలా రేర్. ప్రొవైడ్ చేసినా కానీ ఏదో ఒక 4-5 క్లాస్ రూమ్లో జరిగిన డిస్కషన్స్ అని తీసుకొచ్చి పెడతారు. కానీ స్పెసిఫిక్గా స్టూడెంట్స్ కోసం, స్టూడెంట్స్కి క్లారిటీ కోసం, కాన్సెప్చువల్ క్లారిటీ కోసం కొన్ని వీడియోస్ చేయడం కానీ, లేకపోతే స్టూడెంట్స్కి ఎక్కడైతే డౌట్స్ వస్తున్నాయో, ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ చాప్టర్స్ మొత్తం మీకు యూట్యూబ్లో ప్రొవైడ్ చేయడం కానీ, రివిజన్ లెక్చర్స్ కానీ, ఫాస్ట్ ట్రాక్ లెక్చర్స్ కానీ అవన్నీ కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. గో అండ్ చెక్ విత్ ద టోటల్ థింగ్స్ అండ్ యూ కెన్ డిసైడ్ విత్ ద థింగ్స్. ఓకేనా. సో అండ్ బ్యాచెస్ వచ్చేసరికి సో ఎలా జరుగుతుందండి అంటే ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద కార్పొరేట్ అకౌంటింగ్. సో కార్పొరేట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దామండి. అండ్ కార్పొరేట్ అకౌంటింగ్లో మనకి ఒక 30% సిలబస్ కంప్లీట్ అయిపోతుంది అన్న వెంటనే విల్ స్టార్ట్ విత్ ద ఎస్ఎం. అండ్ డైలీ ప్యారలల్గా 2 సబ్జెక్ట్స్ కూడా తీసుకుంటాం. ఎస్ఎం ఒక సెషన్ ఉంటుంది, అలాగే కార్పొరేట్ అకౌంటింగ్ కూడా ఒక సెషన్ ఉంటుంది. సో 2 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 50-50 మార్క్సే. బట్ కాకపోతే సిలబస్ వైజ్గా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇన్స్టిట్యూట్ అనేది మనకి లైక్ దే హ్యావ్ ప్రొవైడెడ్ లైక్ దస్.
అంటే కొంచెం సిలబస్ ఎక్కువ ఇచ్చారు, మార్క్స్ తక్కువ ఇచ్చారు. ఎస్ఎం ఓకే చాలా ఈజీ, జస్ట్ 4 చాప్టర్స్ ఉంటాయండి. ఆ 4 చాప్టర్స్‌లో నుంచి కంపల్సరీగా ప్రతి చాప్టర్ నుంచి 15 మార్క్స్ క్వెషన్ వస్తుంది. 10-15 మార్క్స్. 10, 10, 15, 15. 20 + 30 50 మార్క్స్ అయిపోయింది. 2 చాప్టర్స్‌లో 10, 10 వస్తాయి. ఇంకో 2 చాప్టర్స్‌లో 15, 15 వస్తాయి. దట్స్ ఇట్ 50 మార్క్స్. అంటే మ్యాండేటరీ ఇక. మీరు కంపల్సరీగా 4 చాప్టర్స్ నేర్చుకొని వెళ్ళిపోతే 50 మార్క్స్‌కి అటెంప్ట్ చేయగలరు. ఇక ఇంకొక ఆప్షనే ఉండదు. అంత ఈజీగా ఉంటుంది ఎస్ఎం అనేది. సో, మీకు అది ఎలా చదవాలి, ఏంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది. లైక్ అంటే జస్ట్ థియరిటికల్‌గా చదువుకుంటూ వెళ్ళిపోవడమే కాదండి. ఆ సబ్జెక్ట్ ఏదైతే మనం చదువుతున్నామో ఆ స్ట్రాటజీస్‌ని రియల్ లైఫ్‌లో మీరు రెగ్యులర్‌గా చూసే కంపెనీస్‌కి అప్లై చేయడం. మీకు ఆల్రెడీ తెలిసిన కంపెనీస్‌ని ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా స్ట్రాటజీస్ అప్లై చేసి డెవలప్ అయ్యి సక్సెస్ తీసుకొచ్చారో, ఆ కంపెనీస్ యొక్క రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కావచ్చు, మొత్తం ప్రెజెంటేషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద క్లాస్. సో, ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్ విల్ బి ఎ నాలెడ్జ్ గెయినింగ్ క్లాస్. ఓకేనా? అదొక మీకు ఒక సెల్ఫ్ డెవలప్‌మెంట్ క్లాస్‌లా కూడా ఉంటుందండి. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని. సో, అండ్ ద నెక్స్ట్ వన్ కార్పొరేట్ అకౌంటింగ్. ఆల్రెడీ చెప్పాను. దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ యూ ఆర్ డూయింగ్ ద అకౌంటింగ్ ఫర్ ద కంపెనీస్. మీరు ఇప్పటి వరకు అకౌంటింగ్ ఫర్ ద కంపెనీస్ చేయలేదండి. మీరు చేసింది ప్రొప్రైటర్‌షిప్ ఫార్మ్సే. నౌ వీఆర్ స్టార్టింగ్ విత్ ద కంపెనీస్. ఎందుకంటే మీరు ఒకసారి లైక్ సీఎంఏ క్వాలిఫై అయిపోయిన తర్వాత యూ విల్ గో టు ద కంపెనీ దట్స్ ఇట్ కదా! కంపెనీస్ కోసం కంపెనీస్‌కి వెళ్తారు కదండీ! లేదా జస్ట్ పర్సనల్‌గా ఏదైనా ఆఫీస్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. బట్ మాక్సిమం మాక్సిమం మెంబర్స్ అనేది విల్ ప్రిఫర్ ఫర్ ద కంపెనీస్. బట్ కంపెనీస్ గురించి మీరు కంపెనీస్‌కి వెళ్ళాలనుకుంటే సో, కంపెనీలో అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? హౌ దే విల్ ప్రిపేర్ ద ఫైనాన్షియల్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు? స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ప్రాసెస్ ఏంటి? ప్రొవిజన్స్ ఏంటి? అవన్నీ కూడా మనం కార్పొరేట్ అకౌంటింగ్‌లో నేర్చుకుంటాం. అంటే ఈ 2 సబ్జెక్ట్స్ మనం ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కావచ్చు, కార్పొరేట్ అకౌంటింగ్ కావచ్చు, ఏదైతే మనం స్టార్ట్ చేయబోతున్నామో, దోస్ ఆర్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. ఎగ్జామ్‌కి మాత్రమే ఇంపార్టెంట్ కాదండి. దట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ యువర్ నెక్స్ట్ ఆఫ్టర్ ద ఎగ్జామ్స్ ఆల్సో. అంటే మీ యొక్క కెరియర్‌లో కూడా అవి యూజ్‌ఫుల్ అవుతాయి. మీరు నిజంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మీరు ఏదైతే క్లాస్‌లో నేర్చుకుంటున్నారో అది అప్లై చేయండి. యూ విల్ గెట్ సమ్ సక్సెస్. ఛాన్స్ ఉందండి. మీరు ఇంప్రూవ్‌మెంట్‌కి ఛాన్స్ ఉంటుంది. అర్థమవుతుందా? అచ్చా బిజినెస్ కాదు సార్ కంపెనీకి వెళ్దాం అనుకుంటున్నారా? యెస్ కంపెనీస్ యాక్ట్‌లో జరిగే ప్రొవిజన్స్ అన్నీ కూడా ఎలా చేయాలి? ఏంటి ప్రాక్టికల్‌గా మనం నేర్చుకుంటున్నాం. కార్పొరేట్ అకౌంటింగ్ విల్ బి యూజ్‌ఫుల్. సో, దట్స్ వై ఈ 2 సబ్జెక్ట్స్ కూడా మనకి ఎలాగండి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో ఆఫ్టర్ ద ఎగ్జామ్స్ మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత కూడా మీరు సీఎంఏ లైక్ ప్రొఫెషన్‌లో ఉన్నంత కాలం యూజ్ అవుతాయండి. సో, దట్స్ వై విల్ లెర్న్ దోస్ 2 లైక్ 50 మార్క్స్ అయినా గానీ ఎక్స్ట్రాగా ఇంకా 50 కంటే ఎక్కువగానే ప్రిపేర్ అవుతాం మనం. బికాజ్ ద లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ దట్ సిలబస్ ఈస్ లైక్ దిస్. సో, దిస్ ఈస్ ద వే we are going to do the preparation. This is the way we are going to conduct the exams and టోటల్‌గా సమ్మరైజ్ చేసేస్తే సో, మనకి we have the face to face and లైవ్ క్లాసెస్ ఉంటాయి. రికార్డెడ్ క్లాసెస్ విల్ బి అవైలబుల్ టు యూ. బేస్ మెటీరియల్స్ విల్ బి గివెన్ టు యూ. అండ్ అలాగే మనకేంటండి లైక్ క్లాసెస్ అనేది చాలా ఎగ్జాస్టివ్ లెక్చర్స్ అనేది ఎగ్జాస్టివ్ క్లాసెస్ జరుగుతాయండి. సో, వేర్ యూ విల్ లైక్ ఫైండ్ అంటే క్లాస్ రూమ్‌లోనే మీకు మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమాటిక్ అనుకోండి. మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అనేది మీకు క్లాస్ రూమ్‌లోనే ప్రాక్టీస్ అయిపోతుంది. అండ్ మీరు సెపరేట్‌గా మళ్ళీ వెళ్లి కూర్చొని ప్రాక్టీస్ చేయడానికి క్వెషన్స్ ఏమి ఉండవండి. అన్ని క్వెషన్స్ కూడా లైక్ క్లాస్ రూమ్‌లోనే డిస్కషన్ అయిపోతుంది. మీతో ప్రాక్టీస్ కూడా చేయించడం జరుగుతుంది. సో, లైక్ దిస్ ఈస్ వాట్ ఇన్ క్లాస్ రూమ్ డిస్కషన్ విల్ బి. అండ్ దిస్ ఈస్ హౌ ద టీచింగ్ మెథడాలజీస్ విల్ బి. ఓకేనా? సో, చెప్పాను కదండీ! మనకి లైక్ వీ హావ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయండి ఇన్ టార్గెట్ అకాడమీ. సో, టేక్ ద ప్రాపర్ డెసిషన్ అండ్ జాయిన్ ఇమ్మీడియేట్‌లీ. సో, బికాజ్ we are already started the batch and batch admissions are in progress. సో, అండ్ we are going to start with the classes also. From tomorrow onwards స్టార్ట్ చేస్తున్నామండి. బికాజ్ వీఆర్ డెడికేటెడ్ వీఆర్ స్ట్రక్చర్డ్ ఫర్ ద టైమ్. మనం ఒక టైం అనేది లిమిట్ ఇచ్చాం. ఆ టైం లిమిట్‌లో వితిన్ ద టైం లిమిట్‌లో కంప్లీట్ చేయాలంటే వీ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద టుమారో. అండ్ చాలా తక్కువ అంటే మేబీ స్టార్టింగ్ కొంచెం ఒక 1 వీక్ మ్యాక్స్ 1 వీక్‌లో వీల్ స్టార్ట్ విత్ ద ఫుల్ డే క్లాసెస్ ఆల్సో. సో, దట్స్ వై ఎవరైతే గ్రూప్ 2 క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నారో సో, త్వరగా జాయిన్ అయిపోండి. బికాజ్ విల్ స్టార్ట్ విత్ ద లెక్చర్స్. ఓకేనా? సో, ఇమ్మీడియేట్‌గా మనం లెక్చర్స్ కూడా స్టార్ట్ చేస్తామండి. అండ్ ప్రిపరేషన్ విల్ ఆల్సో బి స్టార్టెడ్ ఫ్రమ్ ద డే 1. డే 1 నుంచి మీకు ఎగ్జామ్ మీరు ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఫైనల్ ఎగ్జామ్ యొక్క ప్రిపరేషన్ అనేది డే 1 నుంచే స్టార్ట్ చేయించడం జరుగుతుంది. నాట్ ఫర్ ద ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ది సిలబస్. సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు వెళ్లి చదువుకోవడం కాదండి. మీకు ఫస్ట్ డే క్లాస్ ఏదైతే జరుగుతుందో, ఆ ఫస్ట్ డే నుంచి మీకు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో, దట్ ఈస్ హౌ వీఆర్ డెడికేటెడ్ టు గివ్ యూ ద బెస్ట్ అవుట్‌కమ్స్. అలాగే మీరు కూడా బెస్ట్‌గా విని బెస్ట్ రిజల్ట్స్ అనేది తీసుకురావాలనేది మేము ఎప్పుడూ కోరుకుంటాం. అండ్ దట్ ఈస్ ద దట్స్ ఇట్ అండి. మీ సైడ్ నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా క్వెరీస్ ఉంటే అడగండి. జూమ్‌లో వాళ్ళు.
ఎనీ డౌట్స్ అండి? ఏదైనా మాట్లాడాలా? ఏదైనా అడగాలంటే ఏదైనా అడగాలా? ఎనీథింగ్? లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఓకే శ్రీనాథ్. డౌట్స్ ఉన్నాయండి మీకు? క్లియర్? ఓకే. ఇక నెక్స్ట్ క్లాస్ నుంచి విల్ స్టార్ట్ విత్ ద కార్పొరేట్ అకౌంటింగ్ స్టార్ట్ చేసేస్తామండి. అండ్ జస్ట్ ఐ విల్ గివ్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ద టోటల్ టాపిక్. జస్ట్ వాళ్ళు చెప్పాను కదా బేసిక్ ఎలా ఉంటుంది అసలు కార్పొరేట్ అకౌంటింగ్ అంటే ఏంటి అని చెప్పాను కదా. నెక్స్ట్ క్లాసెస్ నుంచి అసలు బేస్ ఎలాగా అంటే టోటల్ సిలబస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇంపార్టెన్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ కూడా ఇన్ డీటెయిల్గా ఎలా ఎన్ని మార్క్స్ అడుగుతారు ఏంటి, పేపర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి మొత్తం నేర్చేసుకుందాం. దెన్ విల్ స్టార్ట్ విత్ ద రియల్ క్లాసెస్. ఓకేనా? బికాజ్ ఫస్ట్ వీ నీడ్ టు నో అవర్ లైక్ మనం బ్యాటిల్లోకి ఎంటర్ అయ్యే ముందు మన ఎనిమి ఎవరు తెలుసుకోవడం బెటర్. సో ఇక్కడ ఎనిమి కాదండి, ఫ్రెండ్లీ ఎనిమి మన బోర్డ్, మన ఇన్స్టిట్యూట్. సో దట్స్ వై మనం దేనికోసం అయితే బ్యాటిల్ చేస్తున్నామో వాళ్ళు ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఇస్తున్నారు, ఏ చాప్టర్స్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఏంటి అనేది విల్ డిస్కస్ ఇన్ ద ఫస్ట్ లెక్చర్. ఆ తర్వాత నుంచి విల్ స్టార్ట్ విత్ దిస్. ఓకే. సో ఎనీథింగ్ ఎల్స్ షల్ వి క్లోజ్ ఫర్ టుడే? గుడ్ ఆఫ్టర్నూన్ మాధవ్. ఓకేనండి దెన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అండ్ థ్యాంక్స్ ఎవరీవన్. బాయ్. Recording stopped.